చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చాక మళ్ళీ సీఎం అయ్యారు. అది లెక్కేసుకోవాలి మనం. అప్పుడు జైలుకి వెళ్ళి వచ్చాక రేవంత్ రెడ్డి కూడా సీఎం అయ్యాడు. అందుకని కేటీఆర్ కూడా వెయిట్ చేస్తున్నట్టున్నాడు జైలుకి వెళ్ళొద్దామని. రేవంత్ అడుగుతున్నట్టున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నట్టున్నాడు, తొందరగా జైలుకి పంపించరు బాబు, నేను సీఎం అవుతానని. కానీ వైసీపీలో ఎక్కువ నేరస్తులు ఉన్నారు, వైసీపీలో క్రిమినల్స్ ఉన్నారని ఇప్పటికీ వీళ్ళు చెప్తున్నారు, బాబు గారే చెప్తున్నారు స్వయంగా. ఇలాంటి సందర్భంలో దీన్ని ఎలా చూడాలి? అదే మైండ్ గేమ్ అనేది. తెలుగుదేశంలో వాళ్ళందరూ మంచోళ్ళు ఉన్నారని, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఒక్కొక్కరు, వాళ్ళు అఫిడవిట్లు తీయండి వాళ్ళకి వీళ్ళకి. నువ్వు ఒకటేంటంటే, ఇంకోటి కేసులు దొంగ కేసులు, ఏది రైట్ కేసు ఏది దొంగ కేసు అనేది ప్రజలకు తెలియనివ్వరు. రాజకీయ కేసులే కదా ఎక్కువ పడేది. ఇప్పుడు బేసిక్ గా జరిగేటటువంటిది ఏంటి అంటే, తెలుగుదేశం అధికారంలో ఎక్కువ కాలం ఉంది కాబట్టి వీళ్ళ మీద ఎక్కువ కేసులు పెట్టారు. కాంగ్రెస్ తో కూడా కలిసి దొంగ కేసులు పెట్టారు వీళ్ళ మీద. వీళ్ళు అధికారంలోకి వచ్చి వీళ్ళు వాళ్ళ మీద పెట్టారు, వీళ్ళే వదిలిపెట్టలేదు వైసీపీ వాళ్ళు. కాకపోతే ఇదివరకు ఏంటంటే కొంచెం నైతికత అనైతికత అన్నా ఉండేది. ఇప్పుడు అనైతికత నైతికతగా, నైతికత అనైతికతగా మారింది. అంతకుమించి తేడా ఏం లేదు ఇప్పుడు. సార్, మరొక అంశం ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అప్పట్లో. అయితే గత 2 రోజులుగా సాక్షి రాసే వెర్షన్ ఒక రకంగా ఉంటే, ఇప్పుడు ఇది అంటే అసలు విచారణ అర్హత లేని పిటిషన్ అని చెప్పి ఏసీబీ కొట్టాడు. ఎలా చూడాలి అంటే ఏంటి, కేసుకు సంబంధించి ఏదో సాధిద్దామని చివరికి ఏదో జరుగుతోందా? బేసిక్ గా ఒకటండి, న్యాయ వ్యవస్థ ఆ మధ్య కాలంలో ఒక మంచి క్రాస్ చెకింగ్ మెకానిజం